వర్షాకాలం రుతుపవనాల ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పలుచోట్ల రహదారులు నీట మునిగి జనజీవనం స్తంభించిపోయింది. అడవులు వనాలు నీట మునగటంతో పాములు జనవాసాల్లోకి చొరబడుతున్నాయి. ఆహారం వెతుక్కునే క్రమంలో ఇళ్ల మధ్యకు వచ్చి అక్కడి జనాలను భయాందోళనకు గురి చేస్తున్నాయి. తాజాగా ఓ ఇంటి పెరట్లో భారీ కొండ చిలువ ఆ ఇంట్లోని వారిని పరుగులు పెట్టించింది. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మహానంది మండలం బుక్కాపురం గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి ఇంటి బయట వాకిట్లో పని చేసుకుంటున్నాడు. ఇంతలో పెరట్లోని మొక్కల మధ్య నుంచి ఏదో వింత కదలికలు శబ్దాలు వినిపించాయి. ఏమై ఉంటుందా అని పరిశీలించిన అతను భయంతో వణికిపోయాడు. తేరుకున్న అతను కుటుంబ సభ్యులను అలర్ట్ చేశాడు. పెరట్లో వర్షాల కారణంగా ఏపుగా పెరిగిపోయిన కలుపు మొక్కల మధ్య భారీ కొండ చిలువను చూసి వారంతా భయంతో కేకలు వేశారు. చుట్టుపక్కల వారు అక్కడికి చేరుకుని కొండ చిలువను చూసి భయాందోళనకు గురయ్యారు. కొందరు స్థానిక స్నేక్ క్యాచర్ కు సమాచారం ఇచ్చారు. వెంటనే అక్కడికి చేరుకున్న స్నేక్ క్యాచర్ మోహన్ కొండ చిలువను బంధించే పనిలో పడ్డారు. ఈ క్రమంలో కొండ చిలువ మోహన్ పై దాడికి యత్నించింది. కానీ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటూ మోహన్ దానిని బంధించాడు. అనంతరం సమీప నల్లమల అడవుల్లో సురక్షితంగా కొండ చిలువను వదిలిపెట్టాడు. దీంతో విజయ్ కుటుంబం స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు.